రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోగినిపల్లి సంతోష్ రావుపై తంగలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నేరెళ్ల బాధితులు. కవిత ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదు చేయాలంటూ ఫిర్యాదు చేశారు. అప్పటి సంఘటనకి కారణమైన ఎస్పీ, ఎస్ఐ సంతోష్ కుమార్ ప్రోద్బలంతోనే తమపై 3rd డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలని ఆధారం చేసుకుని వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లాంటి వాడు. కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి. చెప్పులో రాయి చెవులో జోరిగా అంటాం కదా అట్లాంటి టైపు. కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. అయితే విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యున్సీ, కేటీఆర్ అన్న కాన్స్టిట్యున్సీ నేరెళ్లలో ఇసుకలారీ గుద్ది ఒక దళిత బిడ్డ చనిపోతాడు. సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతాన అడ్వాంటేజ్ ఏంది, ఇక్కడ కూర్చుంటాడు కదా సార్ దగ్గర, సీఎంఓలకి వెళ్ళి ఫోన్ చేసి అక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి 7 దళిత బిడ్డల్ని కొట్టినరండి. 3-4 సార్లు 3rd డిగ్రీ వేస్తే ఇలా 7 కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు. అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది. ధనదాహమేమో సంతన్నది, నేరం చేసిందేమో సంతన్న, వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి కొట్టిపించిందేమో సంతన్న, చెడ్డ పేరేమో రామన్నకు వస్తుంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోగినిపల్లి సంతోష్ రావుపై తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నేరెళ్ల బాధితులు. కవిత ఆరోపణల నేపథ్యంలోనే కేసులు నమోదు చేయాలని వారంతా కూడా ఫిర్యాదు చేశారు. అప్పటి సంఘటనకి కారణమైంటూ ఎస్పీ, ఎస్ఐ సంతోష్ కుమార్ ప్రోద్బలంతోనే తమపై అంటే నేరెళ్ల గ్రామస్తులపై 3rd డిగ్రీ ప్రయోగించారు. అప్పటి ఎస్పీ అదేవిధంగా ఎస్ఐ వీరిరువురు కూడా సంతోష్ కుమార్ ప్రోద్బలంతోనే ఆ విధంగా 3rd డిగ్రీ మా పైన ప్రయోగించారు. కాబట్టి వారిపైన మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా వారంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలని ఆధారం చేసుకుని వారిపై కేసు నమోదు చేయాలంటూ కూడా నేరెళ్ల గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నారు.